వనపర్తిలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నియోజకవర్గ కార్యాలయాన్ని వెంకటేశ్వరరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడతామని, 30 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే వాటిని రద్దు చేసి జవాబుదారీతనం కూడా లేకుండా ప్రవర్తిస్తున్న ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని అన్నారు. నిరుద్యోగుల పక్షాన వైఎస్ఆర్టీపీ నిలబడుతుందని చెప్పారు. సెలబిలో కూడా ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపడుతున్నారని, దోపిడీలు దౌర్జన్యాలు చేస్తున్న బీఆర్ఎస్ ను గద్దె దించే వరకు పోరాడతామని వెంకటేశ్వరరెడ్డి అన్నారు. పార్టీ నియోజకవర్గ పార్టీ ఆఫీసును వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈరోజు ఇక్కడ పూజ చేయడం జరిగింది. అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకోవాలనే ఒక ఉద్దేశంతో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాబోయే కాలంలో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను మరియు ప్రభుత్వ వైఫల్యాలను, అక్రమార్జనల గురించి ఈ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రతినిత్యం పోరాటం చేస్తుంది. అంతేకాకుండా 30 లక్షల మంది విద్యార్థులు ఈరోజు టీఎస్పీఎస్సీ ద్వారా పరీక్షలు రాస్తే ఆ పరీక్షలన్నీ రద్దు చేసి కనీసము జవాబుదారీతనం లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని రాబోయే కాలంలో కూడా నిరుద్యోగులు ఖచ్చితంగా వీళ్ళ గుణపాఠం చెప్తారు.